Bindu garu, welcome to 123telugu.com. Pleasure is all mine. So మా తెలుగు సినిమాకి మా ఓన్ డింపుల్ ప్రీతి జింట వచ్చేసిందంటారా? I mean, that's really a big compliment if you want to compare me with Preeti Zinta. But then, yeah, thanks a lot. Yeah, even I like Preeti Zinta, so I'm happy that you're comparing me with Preeti Zinta. Okay, so టాటా గోల్డ్ యాడ్ ఎక్కడ ఆవకాయ బిర్యానీ ఎక్కడ? టాటా గోల్డ్ యాడ్ చాలా ఫేవర్ చేసింది నాకు. నిజంగా యాడ్ చేయడం వల్ల అది శేఖర్ గారు చూసి నాకు మూవీ ఆఫర్ చేయడం నిజంగా టాటా గోల్డ్ పీపుల్కి ఐ థింక్ అది లైక్ 101 నమస్కారం ఫర్ దెమ్ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో ఇప్పుడు ఆ యాడ్ యూట్యూబ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వాచ్డ్ వీడియోస్ తెలుసా మీకు? Seriously, I don't know about this. నిజంగానా? People are searching for you now, so it is one of the most watched Wow, ads. that's really good. Okay, so మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మోడలింగ్లోకి ఎలా వచ్చారు? I mean, మూవీ ఇండస్ట్రీకి ఎలా వచ్చాను? ఫస్ట్ అసలు మోడలింగ్కి ఎలా వచ్చారు అక్కడి నుంచి? యా ఐ మీన్ నేను చెన్నైలో చదువుతున్నప్పుడు లాస్ట్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్లో ఐ థాట్ ఐ స్టార్ట్ విత్ ద మోడలింగ్ ప్రాజెక్ట్ అని. సో అప్పుడు డాడీకి చెప్పాను అనమాట, ఇలా చేద్దాం అనుకుంటున్నా అంటే డాడీ అసలు ఒప్పుకోలేదు. అసలు బయోటెక్నాలజీ చేసి ఇప్పుడు ఏంటి మోడలింగ్ ఇది అది అని చాలా పెద్ద గొడవ అయిపోయింది ఇంట్లో. ఆల్మోస్ట్ లైక్ 6 to 7 months నాకు మాట్లాడలేదు మా నాన్నగారు. తర్వాత నేను దాని మీదనే పట్టుబడి కూర్చోవటంతో ఈ వాజ్ లైక్ ఫైనలీ ఓకే ఫైన్ ట్రై చేయి, కానీ ఎక్కడన్నా నువ్వు అంత రీచ్ కాలేకపోతే సో యూ హ్యావ్ టు గెట్ బ్యాక్, మళ్ళీ నువ్వు చదువుకోవాలి అని ప్రామిస్ తీసుకున్న తర్వాత హీ అలౌ మీ టు డూ అనమాట. సో అప్పుడు నేను పోర్ట్ఫోలియో చేయించి దెన్ ఐ స్టార్టెడ్ విత్ 2-3 projects. దెన్ ఐ మీన్ లక్కీలీ ఐ గాట్ కంటిన్యూస్ అసైన్మెంట్. సో అలానే అది జరుగుతున్న టైంలోనే కాల్ వచ్చింది శేఖర్ సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఆడిషన్స్ రమ్మని. సో దట్స్ హౌ. సో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ నుండి మోడలింగా లేదంటే గుడ్ స్టూడెంట్ నుండి మోడలింగా? గుడ్ స్టూడెంట్ డెఫినెట్గా కాదు, ఐఎమ్ నెవర్ ఎ గుడ్ స్టూడెంట్. లాస్ట్ బెంచ్, మోస్ట్లీ లాస్ట్ బిఫోర్ బెంచ్ అనుకోవచ్చు. సో డిడ్ యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ మోడలింగ్ యాజ్ యువర్ స్టెప్ టు ఫిల్మ్డమ్? థింక్ యాజ్ మోడలింగ్ యాజ్ స్టెప్ టు మూవీస్? ఐ డోంట్ నో, ఐ వాజంట్ నేను మోడలింగ్ చేసేటప్పుడు మూవీస్ గురించి అస్సలు ఆలోచించలేదు. బికాస్ మై dream was to become a model. I always used to admire models. So I started, that's the reason I wanted to become a model. So Kani movies was like totally different field, which I didn't want to try because of all the gossips and people talk a lot about it. So I wasn't sure whether I can take it up or not. Kani Shekhar sir nunchi office nunchi call avtam antaku munde happy days chustunnanu oka 2-3 months before. So appude raavatam, so I was like I can't leave this. ఓకే, సో ప్రస్తుతం ఐ థింక్ బిందు గారికి హైప్ కంటే తెలుగు అమ్మాయి వచ్చేసింది అనే హైప్ ఎక్కువ ఉంది. వాట్ డు యూ థింక్ అబౌట్ దట్? నిజంగా చాలా ఆనందం ఉందండి నిజం చెప్పాలంటే. బికాజ్ ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ నాకు ఇప్పుడు ప్రతిరోజు లైక్ 300-400 మెసేజెస్ వస్తున్నాయి నా ఇన్బాక్స్లో. ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ ఇస్ మెన్షనింగ్ దట్ నా యాక్టింగ్ కంటే ఫస్ట్ దే మెన్షనింగ్ తెలుగు అమ్మాయి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అంటున్నారు. సో అది వింటున్నప్పుడల్లా నా రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఐ జస్ట్ హోప్ ఐ లివ్ అప్ టు ఆల్ ద తెలుగు ఆడియన్స్. సో పచ్చళ్ళు అవి ఎలా అమ్మారు సినిమాలో? అది సినిమాలో పచ్చళ్ళు అవి ఎలా అమ్మారు? ఇన్ ఆవకాయ, హౌ డిడ్ యూ సెల్ పికిల్స్ ఇన్ ఆవకాయ బిర్యానీ? పచ్చళ్ళు ఎలా అమ్మాను అంటే అది సినిమా చూడాలండి. కానీ పచ్చడి మటుకు చేశాను సాంగ్లో, చాలా బాగా కష్టపడ్డాను బాగా. ఎందుకంటే ఆ కారం ఇవి అవి అన్నీ వేసేటప్పుడు ఐ వాజ్ కంటిన్యూస్లీ స్నీజింగ్ అనమాట. పసుపు దంచేటప్పుడు, ఆ కారం దంచేటప్పుడు అవన్నీ చేశాను ఆ సినిమా కోసం. సో ఇట్ వాజ్ ఎ నైస్ టాస్క్ బికాజ్ ఎప్పుడు ఆవకాయ అమ్మమ్మ పెడుతుంటే చూస్తూ ఉండేవాళ్ళు. సో ఫస్ట్ టైం నేనే యాక్చువల్లీ చేశాను అనమాట. సో ఐ ఫీల్ రియలీ గుడ్ అబౌట్ ఇట్.